యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. పాత నిబంధన ప్రారంభం నుండి బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ కొత్త నిబంధన పత్రికల్లోని ఎఫెసీ పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. వేద పాఠశాల పరిశీలనలో ప్రతి గ్రంథాన్ని గూర్చిన ఉద్దేశ్యం, ఉపోద్ఘాతం, అంశం మొదలైన విషయాలను మాత్రం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎఫెసీ పత్రిక యొక్క ముఖ్య విషయాలను ఈ ప్రసారాల్లో తెలుసుకుంటూ మరికొన్ని విషయాలను నేటి ప్రసారంలో విందాం. ఎఫెసీ పత్రిక గాని బైబిల్లోని ఏ ఇతర పుస్తకంపై గాని వేద పాఠశాల పరిశీలన పూర్తయ్యాక ఆయా పుస్తకాలను, వాక్య భాగాలను మీరు క్షుణ్ణంగా వచనం వెంబడి వచనంగా ధ్యానించడాన్ని కోరుతున్నాను. ఈ ఎఫెసీ పత్రిక అధ్యయనం ముగించాక ఆ విధంగా చేయండని కోరుతూ ఉన్నాను. ఈ ఎఫెసీ పత్రిక అత్యంత భక్తిరస భరితమయుంది. ఈ పత్రికలోని మొదటి 3.5 అధ్యాయాలు సిద్ధాంతపరమైన ఉపదేశాలుగాను, మిగిలిన 2.5 అధ్యాయాలు అన్వయాలుగాను ఇవ్వబడ్డాయి. మొదటి 3.5 అధ్యాయాలు క్రీస్తు సంఘాన్ని గూర్చి మరియు క్రీస్తు సంఘాన్ని ఒక గొప్ప అద్భుతంగాను తెలియజేశాయి. 4వ అధ్యాయము మొదటి 16 వచనాల్లో పౌలు సంఘ స్వభావము, సంఘ నిర్వహణ, సంఘ ప్రయోజనం, సంఘ ప్రాముఖ్యత మొదలైన విషయాలు తెలియజేశాడు. పౌలు సందేశాలన్నిటిలో ఉపదేశక విభాగం ఎంత ప్రాముఖ్యంగా ఇస్తాడో అన్వయ విభాగము అంతటి ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పౌలు పత్రికల్లోని అన్వయ విభాగము ఎంతగానో ఆచరణాత్మకమయ్యుంది. ఈ విధంగా ఎఫెసీ పత్రిక యొక్క మొదటి 3.5 అధ్యాయాల ఉపదేశ విభాగం ఎంతో ప్రాముఖ్యమైనది. తరువాత 2.5 అధ్యాయాల అన్వయ విభాగము ఆచరణాత్మకమయ్యుంది. గత ప్రసారములో అన్వయ సందేశాన్ని మనం వింటూ వచ్చాం. సాదృశ్యం రూపకంగా పాత వస్త్రాల్ని తెలియచేయబడిన పాప స్వభావాన్ని విసర్జించి కొత్త వస్త్రాలను అనగా క్రీస్తునందలి నూతన స్వభావం ధరించి క్రీస్తులో జీవించాలని నేర్చుకున్నాం. ప్రేమ కలిగి నడుచుకొనుట, వెలుగు పిల్లల వలె నడుచుకొనుట, ఆత్మయందు నడుచుకొనుట, జాగరూకులై నడుచుకొనుట, క్రీస్తునందలి మరియు పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించే విశ్వాసుల సంఘములో అవయవాలుగా జీవించడం అనే విషయాలు మనం నేర్చుకున్నాం. పాత వస్త్రాల వివరణ ఎంతో స్పష్టంగా తెలియజేశాడు పౌలు. కోపం, ద్వేషం, అబద్ధం మొదలైనవి పాతవైన మలిన వస్త్రాలై ఉన్నాయి. ఇట్టి మలిన వస్త్రాలు అనే పాత స్వభావము నుండి విడిపించి సంఘాన్ని పరిశుద్ధుల్ని, సంపూర్ణుల్ని చేయడానికి సహాయకరంగా దేవుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే కృపా వరాలను అనుగ్రహించి సేవకులను, సంఘ కాపరులను, సువార్తికులను ఆత్మసంబంధమైన వరాలతో నింపాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో పౌలు సంపూర్ణ సేవకులు, సువార్తికులు, సంఘ కాపరులు కానట్టి అర్చకేతరుల పరిచర్యను గూర్చి మాట్లాడాడు. సంఘములోని పరిశుద్ధులని ఎవరిని గురించి చెప్పబడిందంటే సంఘ సభ్యులైన విశ్వాసులను గూర్చియే. సంఘ కాపరి తన విశ్వాసుల బృందానికి నాయకుడు కాగా విశ్వాసులంతా సంఘ కాపరి యొక్క బృందమై ఉంటారు. సంఘ సహవాసము లేక ఆదివారం మందిరములో జరిగే ఆరాధన కూటం మాత్రమే సేవ కాదుగాని ఎప్పుడైతే ఆదివార ఆరాధన సహవాసము ముగింపు ఆశీర్వాద వచనం ప్రకటించబడుతుందో అప్పటి నుండే అసలు సేవ ప్రారంభమవుతుంది. ఆదివారము సంఘ కాపరి తన వంతుగా ఆరాధన కార్యక్రమాన్ని ముగించి అప్పటి నుండి వారమంతా జరగవలసిన సేవను విశ్వాసులకు అప్పగిస్తాడు. ఈ విధంగా విశ్వాసులను సేవా దృక్పథముతో నింపి సంపూర్ణపరచి దిద్దుబాటు చేసి బోధించి ఉత్ప్రేరణ కలిగించి బయటికి పంపవలసిన బాధ్యత సంఘ కాపరిది. సంఘ స్వభావము, నిర్వహణ, ప్రయోజనాలలో విశ్వాసుల బాధ్యత ఎంతో ప్రాముఖ్యమైనది. ఒకరు క్రీస్తునందలి విశ్వాసములోనికి తేబడి రక్షణ పొందిన వెంటనే తమ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇతర సంఘాలు, చెరసాలలు, కోటాలు ఇంకా ఆయా చోట్లకు వెళ్లడానికి త్వరపడుతూ ఉంటారు. ఇక వారి చిట్టచివరి స్థలము గృహం. కాని 5వ అధ్యాయములో ఒక విశ్వాసి మొదటిగా తన విశ్వాసాన్ని తన గృహములో ప్రకటించాలని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తులో జీవిస్తూ పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించే విశ్వాసి తన సాక్ష్య జీవితాన్ని మొదటిగా
తన గృహములోనే ప్రకటించాలి. కాని ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని, తన సాక్ష్యాన్ని నిరూపించడానికి గృహమే అతి కష్టమైన స్థలం. అతి గొప్ప పరీక్షని పిలువబడిన ఒకానొక ప్రార్థనలో ఈ విషయం ఈ విధంగా వర్ణించబడింది. దేవా, నేనెంతగా ప్రార్థిస్తున్నానో అంతటి భక్తిపరుడిగా నా గృహములో నిరూపించబడేటట్లు నీతో మరింత సన్నిహితంగా నడవడానికి నా అనుదిన జీవితములో క్రీస్తును నేను వాస్తవమైన వాడిగా ఎరగడానికి నాకు సహాయము చెయ్యి. ఇతరులకు నేనెంతో మంచివాడిగా, నిర్దోషంగా కనిపించవచ్చు. కాని నా కుటుంబ సభ్యులకు నేనెంతో హీనుడిగా కనబడవచ్చు. నేను నా గృహములో నా నోటిని, నా నాలుకను అదుపు చేసుకోలేనప్పుడు, నీవు నా గృహములో లేనప్పుడు నేను నీకు స్తుతిగీతాలు పాడకపోవడమే మంచిది. నేను నా అవసరాన్ని, అసహనాన్ని, అశాంతిని దాచుకోలేకపోయినప్పటికీ ఇతరులు నా వలన తొట్టిల్ల పడకుండా నీ ప్రేమ నాలోని వాటిని కనిపించకుండా చేసింది. అయితే ప్రభువా, ఇట్టి వాటిపై నాకు విజయాన్ని అనుగ్రహించు. ప్రతి భయానికి జారిపడే కన్నీటి వేదనకు నీ శాంతిని అనుగ్రహించు ప్రభువా. నీ శాంతితో ఈ పోరాటాన్ని ఆపుచేయి. కృపాసహితమైన నిస్వార్థమైన జీవితం దయచేయి. ఈ పరీక్షలో క్రీస్తు పేరిట నన్ను నిలువబెట్టు. ఎందుకు గృహం ఎంతో కష్టమైన ప్రదేశం అనబడింది అంటే, మన వాస్తవికత, మన నిజమైన దృశ్యం ప్రదర్శించబడేది గృహములోనే. మన స్నేహితులకు ఒక కోణములోనే కనిపిస్తాం. మనము పనిచేసే చోట కూడా ఏదో ఒకానొక కోణములో తెలియచేయబడతాం. మిగిలిన ప్రపంచానికి మరొక విధంగా కనిపిస్తాం. కానీ మన అన్ని కోణాల్లో మన ఇంట్లో కనిపిస్తాం. అదేవిధంగా క్రీస్తు మనలో నివసిస్తున్నాడనే వాస్తవము మొదట తెలవలసింది మన సొంత ఇంట్లోనే. గనుక క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండండి అంటూ, స్త్రీలారా, మీ భర్తలు మీ గృహ యజమానులయున్న ప్రకారం మీ సొంత పురుషులకు లోబడండి. సంఘానికి క్రీస్తు ఏ విధంగా శిరస్సయున్నాడో మీ భర్త మీకు శిరస్సయున్నాడు. క్రీస్తు సంఘానికి ఏ విధంగా సంరక్షకుడై ఉన్నాడో మీ భర్త మీ పోషకుడై ఉన్నాడు. పురుషులారా, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి అది ఏ లోపము, మచ్చ, కలంకము, ముడత అనేదేది లేకుండా దానికోసము ఆయన తనను తాను అర్పించుకొని దాన్ని పరిశుద్ధమైనది, నిర్దోషమైనదిగా నిలువబెట్టడానికి తన వాక్యముతో పరిశుద్ధపరచి దానికోసము తన ప్రాణాన్ని అర్పించినట్టే మీరు కూడా మీ భార్యల్ని మీ సొంత దేహాల వల్లనే ప్రేమించండి. ఎవడు తనను తాను ద్వేషించుకోక తనను తాను ప్రేమించి పోషించి సంరక్షించుకుంటాడు గదా, అలాగే క్రీస్తు సంఘానికి చేశాడు. మీరు మీ భార్యలను అట్టి స్థాయిలో ప్రేమించండని పురుషులకు పౌలు వ్రాశాడు. ఈ వివాహ కుటుంబ సందేశములో పౌలు స్త్రీలను ఎంతగానో గౌరవిస్తూ ఉన్నాడు. అయితే దీనిలో స్త్రీలకివ్వబడిన ఆజ్ఞను, ఈ వాక్యాన్ని చాలామంది స్త్రీలు అంగీకరించడం లేదు. పౌలు ఈ భాగములో స్త్రీ యొక్క క్షేమాన్ని ఎంతగానో కోరాడు. క్రీస్తు సంఘానికి ఎలాగూ శిరస్సుగా నియమించబడ్డాడో అలాగే పురుషుడు నీపైన నియమించబడ్డాడు. ఆర్థిక వ్యవహారాలు, బిడ్డల చదువులు మొదలైన విషయాలన్నిటిలో పురుషుడు సంపూర్ణమైన పాత్రను నిర్వర్తించాలి. పురుషుడు నిర్వర్తించవలసిన బాధ్యత మరెవరూ మోయగలిగినది కాదు. ఒకవేళ ఈ బాధ్యత అతనికి జటిలమైతే అతడు దేవుణ్ణే సంప్రదించాలి. స్త్రీ అతనికి సహకరించాలి. అంతేకాని ఆమె ఒక సమస్యగా తయారు కాకూడదు. పరిష్కారములో భాగంగా ఉండాలి. ఈ వివాహ అంశంపై పేతురు తన మొదటి పత్రిక 3వ అధ్యాయములో దేవుని వాక్యానికి విధేయత చూపని తమ భర్తలకు లోబడి వారికి తమ విశ్వాస మాదిరి చూపించాలి. తన భర్త తనపై అధికారం చేయడానికి, సంరక్షించడానికి విశ్వాస స్త్రీ అనుమతించాలి. సంఘం ఏ విధంగా క్రీస్తు అధికారాన్ని శిరస వహిస్తుందో విశ్వాస స్త్రీలు తమ అవిధేయ భర్తలకు లోబడాలి. ఈ పురుషులు తమ విశ్వాస భార్యల నడవడి గ్రహించగలిగేటట్లుగా ఈ స్త్రీలు నడుచుకోవాలి. ఎందుకంటే సంఘం పట్ల క్రీస్తు కలిగి ఉన్నట్టి గొప్ప బాధ్యత పురుషులకు కుటుంబాలపై, స్త్రీలపై ఇవ్వబడింది. తన ప్రాణం ఇచ్చి క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. క్రీస్తు సంఘాన్ని ఎలాగైతే ప్రేమించాడో అదేవిధంగా తమ భార్యలను
పురుషులు ప్రేమించాలి. ఏ విధంగానైతే క్రీస్తు సంఘం కొరకు తనను తాను సమర్పించుకున్నాడో పురుషులు తమ భార్యల కొరకు తమ్మును తాము అర్పించుకోవాలి. పురుషులు తమ భార్యలకు, బిడ్డలకు తమ్మును తాము అర్పించుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్టుగా మీరు పరిపూర్ణులై ఉండండని యేసు ప్రభువారు బోధించారు. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో, ఎలా తనను తాను అర్పించుకున్నాడో, క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడో, పురుషుడు తన కుటుంబాన్ని ప్రేమించి అర్పించుకొని కుటుంబానికి శిరస్సై ఉండాలి. ఇది ఎంతో బరువైన లేక భారభరితమైన బాధ్యత. 40 సంవత్సరాలుగా వివాహ సందేశాలు, సలహాలనిస్తూ కుటుంబ పరిచర్యలో కొనసాగుతున్న ఒక భక్తుడు తనకున్న గొప్ప సమస్య ఏమిటంటే భార్య తన భర్తకు లోబడలేకపోవడం కాదుగాని పురుషుడు కుటుంబములో తన స్థానాన్ని గుర్తించలేకపోవడం, తన బాధ్యతలను నెరవేర్చలేకపోవడం అయ్యుంది. కుటుంబం యొక్క ప్రతి కోణములోని తన యాజమాన్యాన్ని గుర్తించలేకపోవడం, క్రీస్తు ప్రేమ వంటి ప్రేమను, క్రీస్తు త్యాగం వంటి త్యాగాన్ని తమ కుటుంబాల నిమిత్తమై కలిగి ఉండకపోవడమయ్యుంది. ఈ విధంగా జరుగుతున్నప్పుడు భార్యలు లేక తల్లులు పగిలిన కుటుంబం యొక్క జీవితాల మొక్కల్ని ఏరి వాటిని సమకూర్చి తండ్రులు లేక భర్తలు నిర్వహించని బాధ్యతలను మోస్తూ ఉన్నారు. దేవుడు పురుషునికి నియమించిన బాధ్యతలను ఈ విధంగా అనేక మంది స్త్రీలు మోస్తూ ఉన్నారు. దేవుడు తన చిత్తాన్ని అనుసరించి చేసిన కుటుంబ ఏర్పాటులో స్త్రీ పురుషులు వారి వారి బాధ్యతలను విసర్జించి కుటుంబ జీవితము కొరకైనట్టి దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యపరిచినప్పుడు అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. మన వేద పాఠశాల ఆంగ్ల బోధకునికి తన స్నేహితుడొకడు ఒక దేశము నుండి స్త్రీ పురుషుల జత చేయబడిన చెక్క బొమ్మను ఒకదాన్ని మన బోధకునికి బహుమతిగా ఇచ్చాడు. ఆ బొమ్మ యొక్క విశేషం ఏమిటంటే ఇద్దరినీ ఒకటిగా కలపడానికి 5 పేటల గొలుసు ఉపయోగించబడిందట. సువార్తల అధ్యయనములో స్త్రీ పురుషులు ఒక్కటిగా చేయబడడం దాని గూర్చి మనము తెలుసుకోబోతున్నాం. అయితే ఏ విషయాల్లో ఏ విధంగా ఏ ఉద్దేశముతో వారు ఒకటిగా చేయబడాలి? మొదటిగా వారు ఆత్మలో ఆత్మ సంబంధంగా ఒకటై ఉండడానికి, మానసికంగా ఒకటై ఉండడానికి, శారీరకంగా ఒకటై ఉండడానికి ఐక్యపరచబడ్డారు. ఈ విధంగా వారొక్కటిగా చేయబడే ముందు క్రీస్తుతోనూ దేవునితోనూ ఐక్యపరచబడిన వారై ఉండాలి. అంటే క్రీస్తు వారిలో జీవించేవాడై ఉండగా ఆయనతోటి పరలోక సంబంధమైన జీవితాన్ని వారు జీవించగలగాలి. దేవునితో వారు కలిగి ఉన్న సమాధాన స్థితిలో నుండి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొంది దేవుని అద్భుత సంకల్పం మేరకు క్రైస్తవ గృహస్థ జీవితాల్ని వారు జీవించాలి. అయితే వారు క్రీస్తులో ఎంతవరకు జీవించగలుగుతారో అని దానిపైనే వారి గృహస్థ జీవితాల్లోని వారి సంబంధ బాంధవ్యాలు ఆధారపడి ఉంటాయి. 2 వేరువేరు జీవితాలను ఒకటిగా కలుపుతూ ఉండే గొలుసు ఏమంటే వైవాహిక జీవితంలోని వాస్తవాలై ఉన్నాయి. వారి తలలకు పైగా ఉండే మొదటి సంబంధం దేవుని తోటిదైన ఆత్మీయ సంబంధం. భార్యభర్తల ఏకత్వానికి వారు దేవునితో కలిగి ఉండే ఆత్మీయ సంబంధం ఒక పునాదిగా ఉండాలి. ఎడమ నుండి కుడికి వెళ్ళే మొదటి సంబంధం పరస్పర సంభాషణ, పరస్పర సంబంధం. కొంతమంది భార్యభర్తలు తమకెలాంటి సంభాషణ ఉండదు అంటారు, కానీ అది నిజం కాదు. కాకపోతే సంభాషణ విధానాలు వేరువేరుగా ఉంటాయి. ఇక ఏ విధానమైన సంభాషణ చేస్తూ ఉన్నాం అంటే దేని గూర్చి మాట్లాడుకుంటాం అనేది కూడా ముఖ్యమే. పెద్దగా మాట్లాడని వారు, కలుపుకోలుగా ఉండని వారు తమ కొద్ది మాటలతో లేక వారి మౌనంతో సహా ఏదో తెలియచేయగలరు. ఈ సంభాషణ సంబంధము కుటుంబ జీవితములో భార్యభర్తలను కలిపి ఉంచే పరికరమయుంది. అయితే ఇలాంటి వారు వ్యక్తపరిచే విషయాల్ని రెండవ వ్యక్తి వినగలగాలి. అంటే ఎదుటి వ్యక్తి మౌనములో సహా వారి నుండి మనము ఏదో తెలుసుకోగలగాలి. ఇక ఈ సంభాషణ లోపం ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలు చీకటిలో అభివృద్ధి చెందే సూక్ష్మ క్రిముల్లాంటివి. అయితే ఒకరితో ఒకరు సంభాషణ సంబంధాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు
వారి సహవాసపు వెలుగులో మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా చీకటి క్రిములు నశిస్తాయి. ఇక ఎడమ నుండి కుడికి వెళితే రెండవ సంబంధం ఒకరితో ఒకరికి పొసగిన స్థితి. ఒకరితో ఒకరు పొసగి ఇండుట వారి ఏకత్వానికి నిదర్శనమయ్యుంది. ఈ స్థితి వారి జీవిత విలువలకు సంబంధించి ఉంటుంది. జ్ఞానయుక్తమైన వైవాహిక జీవితములో ఒకరితో ఒకరు పొసగి ఉండడం ఎన్నో స్థాయిల్లో కనిపిస్తుంది. ఏకత్వానికి నిదర్శనమైన పొసగిన స్థితి కుటుంబంలో ఎన్నో దశలను కలిగి ఉంటుంది. వైవాహిక జీవితములో భార్యాభర్తలను ఏకత్వములో కలిపి ఉంచే మూడవ సంబంధం ఏమిటంటే ప్రేమ. ఈ ప్రేమ కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయములో చెప్పబడినట్టిదే ఉంది. అగాపే అనబడిన దైవ ప్రేమ షరతులు లేనిదైనందున శాశ్వతమైనదై ఉంది. ఈ ప్రేమ ఉత్ప్రేరకమైనదైనందుకు అదుపు చేయబడినదై ఉంది. ఇది నిస్వార్థమైనది, ఎట్టి షరతులు లేనిదై ఉంది. ఈ విధంగా కుటుంబ జీవితములో భార్యాభర్తలిద్దరినీ కలిపి ఉంచే మూడవ గొలుసు లేక గొలుసులోని లింకు ప్రేమ. బైబిల్లో వివరించబడిన దైవ ప్రేమ లోపించిన కారణంగా అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. నిస్వార్థమైన దైవ ప్రేమ లేకపోవడమే కుటుంబ విచ్ఛిన్నతకు కారణమై ఉంది. స్వార్థమే కుటుంబ విచ్ఛిన్నతికి కారణం. కుటుంబ సంబంధములో ప్రవేశించిన ఇరువురు స్వార్థముతో అవతల వైపు నుండి తీసుకుని వెళ్లడానికే చూస్తూ సాటి వ్యక్తికి ప్రేమను పంచకపోయినట్లయితే ఆ కుటుంబములో ప్రేమ కార్యము ఏమీ ఉండదు. అయితే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని దేవుని వాక్యం చెబుతుంది. ఈ వాక్యము క్రైస్తవ కుటుంబాల్లోని భార్యాభర్తలకు విప్లవాత్మక సందేశమయుంది, ఉజ్జీవింపచేసేదయుంది. దైవ ప్రేమ భార్యాభర్తల ఐక్యతను శక్తివంతం చేసేదయుంది. భార్యాభర్తలను ఐక్యతతో కలుపుకుంటూ వెళ్లే నాలుగవ గొలుసు పరస్పర అవగాహన. స్త్రీ పురుషులు ఇరువురు రెండు వేరువేరు ప్రత్యేక వ్యక్తిత్వాలు, భేదము కలిగి ఉన్నందున ఈ అవగాహన అనేది అవసరమయ్యుంది. స్త్రీ ఆయా విషయాలను ఏ దృష్టితో చూస్తుందో, ఏ విధంగా అర్థం చేసుకుంటుందో, ఏ విధంగా స్పందిస్తుందో ఆ విధంగా ఆమె ఆలోచన ధోరణి, ఆమె భావాలు మొదలైన విషయాలను దృష్టిలో ఉంచుకొని పురుషుడు ఆమెతో వ్యవహరించాలి. ఇదే విధంగా స్త్రీలు కూడా పురుషుల మనోభావాలను, విషయాల పట్ల వారెట్టి దృష్టిని కలిగి ఉన్నారో అర్థం చేసుకుని దేవుణ్ణి ఆరాధించుటలో కూడా స్త్రీ పురుషులు వారి వారి స్వంత విధానాలను కలిగి ఉంటూ ఒకరికొకరు భిన్నంగా ఉన్నారు. వారు దేవుణ్ణి ఆరాధించినట్లుగా తమ భర్తలు దేవుణ్ణి ఆరాధించలేదని, వారికి ఆత్మీయత లేదని భావించే స్త్రీలు కూడా ఎందరో ఉన్నారు. ఇక ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు స్త్రీ పురుష వ్యక్తిత్వం, శరీరాల్లోని తేడాలను ముందుగా అర్థం చేసుకోవాలి. ఒకరి గతాన్ని ఒకరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటూ జీవించాలి. ఇదే విషయాన్ని పౌలు తన జీవితములో జ్ఞానం చొప్పున మీరు మీ భార్యలతో కాపురము చేయండి అన్నాడు. పరస్పర అవగాహన కుటుంబ ఐక్యతను అభివృద్ధి పరిచేదయుంది. ఇక నాలుగవ గొలుసు శరీర సంబంధం. భార్యాభర్తల శారీరక సంబంధం. భార్యాభర్తల ఏకత్వములో శరీర సంబంధం ద్వారా సంతోషము వ్యక్తపరచబడుతుంది. వారిరువురి సంబంధములో శరీర సంబంధం వారి ఐక్యతను, వారి ఏకత్వాన్ని ఎంతగానో బలపరుస్తుంది. శరీర సంబంధం అనే గొలుసు ఇతర 4 గొలుసుల ప్రాముఖ్యతను బలపరుస్తుంది. కుటుంబ జీవితములో భార్యాభర్తల ఏకత్వానికి మొదటి గొలుసు దేవునితో వానికి గల ఆత్మీయ సంబంధం లేక ఆత్మీయ ఏకత్వం. ఈ ఆత్మీయ సంబంధం భార్యాభర్తల ఇతర సంబంధాలన్నిటికీ పునాదిగా ఉంటుంది. భార్యాభర్తల కుటుంబ జీవితాల్లో వారి ఏకత్వాన్ని కాపాడేది సంభాషణ సంబంధం. వారి ఏకత్వాన్ని రుజువు చేసేది ఒకరితో ఒకరికి పొసగిన స్థితి అయ్యుంది. మూడవది ప్రేమ. వారి ఏకత్వాన్ని శక్తివంతం చేసేదయ్యుంది. నాలుగవది అవగాహన. వారి ఏకత్వాన్ని అభివృద్ధి పరిచేదయ్యుంది. ఐదవది వారి మధ్య నుండే శరీర సంబంధం వారి ఏకత్వానికి సంతోషాన్నిచ్చేదయ్యుంది. ఈ శరీర సంబంధానికి సంబంధించిన సమస్యలకు కారణం వారిలో ఏకత్వం లేక ఐక్యత లేకపోవడమే. ఈ సమస్యలకు పుస్తకాలు చదవడమో లేక
వైద్య చికిత్స అనేవి పరిష్కారం కాజాలవు. భార్యాభర్తల యొక్క ఏకత్వం సంతోషకరమైన శరీర సంబంధం ద్వారా రుజువు పరచబడాలంటే ముందుగా వారు ఏకత్వాన్ని కలిగి ఉండాలి. ఒకరితో ఒకరు పొసగిన స్థితి కలిగి ఉండాలి. ఒకరినొకరు అవగాహన చేసుకోగలిగి ఉండాలి. ఈ లింకులన్నీ లేక ఈ గొలుసులన్నీ సరిగా లేనప్పుడు శరీర సంబంధం విషయంలో కూడా శూన్యం ఏర్పడుతుంది కదా. ఈ అంశాలన్నీ వైవాహిక జీవితాన్ని గుర్చిన దేవుని ఉద్దేశ్యాలను తెలియజేస్తున్నాయి. ఎఫెసీ పత్రిక యొక్క అన్వయ విభాగములోని 5వ అధ్యాయములో వైవాహిక జీవితాన్ని గుర్చిన గొప్ప సందేశాన్నిచ్చాడు. భార్యాభర్తలు కలిగి ఉండవలసిన విషయాలన్నీ ఈ భాగములో బోధించాడు. ప్రపంచములో అతి ప్రాముఖ్యమైన వ్యవస్థగా దేవుడు కుటుంబాన్నెందుకు ఏర్పరిచాడో, ప్రారంభం నుండి వారిని స్త్రీ పురుషులుగా ఎందుకు చేశాడో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములోనూ మరికొన్ని ఇతర చోట్ల బైబిల్లో వ్రాయబడ్డాయి. వివాహము కుటుంబ జీవితాలకు పునాది. వైవాహిక జీవితానికి ముక్కోణం ఆకారం మరొక సాదృశ్యంగా వివాహానికి చూపబడింది. పైభాగాన దేవుడు, క్రింద 2 ప్రక్కల పురుషుడు, స్త్రీ ఉంటారు. వీరిలో ప్రతి ఒక్కరూ దేవునితో ఎంత సమీపంగా ఉంటారో అంతగా ఒకరితో ఒకరు దగ్గరవుతారు. 5-6 అధ్యాయాల్లో భార్యాభర్తల సంబంధంతో పాటుగా యజమానులు, దాసుల సంబంధాలతో కూడా ఇవే సత్యాలను పౌలు వారికి వర్తింపచేస్తూ ఉన్నాడు. ఈనాడు ఆనాడుండిన బానిసత్వ సమస్య లేదు. దేవుని కృప వలన మనం ఎవరికీ బానిసలం కాకపోయినా ఉద్యోగ రంగములో అధికార, అనధికార వర్గాలు అను 2 ఉంటూ ఉన్నాయి. గనుక ఈ వాక్య భాగము ఉద్యోగ రంగములో విశ్వాసికి అన్వయింపబడుతూ ఉంది. ఈ వాక్య భాగము అన్ని దశల ఆచరణాత్మకమై ఉంది. జీవిత భాగస్వాములు లేక తల్లిదండ్రులు, పిల్లలు, యజమానులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ అన్వయించుకోవాలి. ఈ విధంగా ఈ సందేశం యొక్క అంశం సంబంధ బాంధవ్యాల వస్త్రమయుంది. వారేమై ఉన్నప్పటికీ, వారెవరై ఉన్నా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను అన్వయించుకోవాలని పౌలు కోరుతున్నాడు. పౌలు ఈ అన్వయ విభాగములో చివరగా ఇచ్చిన గొప్ప సందేశము ఆత్మల ప్రపంచానికి సంబంధించినదై ఉంది. ఈ ఆత్మల ప్రపంచములోని ఆత్మలన్నీ మంచివి కావు. మంచివి, చెడ్డవి కూడా ఉన్నాయి. ఆత్మల ప్రపంచములోని దుష్ట శక్తులు విశ్వాసికి, సంఘానికి విరోధులై ఉన్నాయి. అనునిత్యము సంఘం వీటితో పోరాటాన్ని కలిగి ఉంది. అయితే సర్వాంగ కవచాన్ని ధరించుకుని మరి పోరాడాలని పౌలు చెబుతూ ఉన్నాడు. పౌలు చెరసాలలో నుండి ఈ విషయాల్ని వ్రాసిన విధంగా ఆ సమయములో అతని చుట్టూ 2 రోమా సైనికులున్నారు. గనుక వారి వస్త్రధారణనే పౌలు ఉదాహరణగా తీసుకుని ఈ విషయాలను వ్రాశాడు. రక్షణ శిరస్త్రాణము, నీతి అనే మైమరువు, విశ్వాసపు డాలు, దేవుని వాక్యమనే ఖడ్గము, సమాధాన వార్తను పంచిపెట్టే సిద్ధమనసు అనే చెప్పుల జోడు, ఇట్టి క్రైస్తవ సైనిక దుస్తులు అన్నిటినీ ధరించి అంధకార సంబంధమైన దుష్ట శక్తులతో పోరాడాలి. ఆత్మయుద్ధములో మనం జయమొందాలి. మన స్వశక్తితో పోరాడి జయమొందలేం గనుక పరిశుద్ధాత్మపై మనం ఆధారపడాలి. ఆ విధముగా పరిశుద్ధాత్మపై మనం ఆధారపడి మనము జయమొందడానికి, ప్రభు కొరకు జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.